కన్న తండ్రి, మరోసారి ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా, మహోన్నతమైన నీ మహాసంకల్పంలో మా గురించిన ఆలోచన, మా గురించిన ఉద్దేశాలు, అపారమైన ఆలోచనలతో మా పుట్టుక గురించి, మా బ్రతుకుల గురించి కోట్ల సంవత్సరాల నిరీక్షణ సంకల్పానికి ప్రతిరూపమే ఈ బ్రతుకులు. మరి ఈ భూమి మీదకి అడుగుపెట్టిన మీ పిల్లలంగా తండ్రి నీ పాద సన్నిధికి చేరి వచ్చాం. ఈరోజు తండ్రి వెంకట్ను వాళ్ళ సతీమణిని ప్రేమించి వాళ్ళకి ఇవ్వబడిన గర్భఫలం నిమిత్తం చిన్న కోడిక కార్యక్రమం జరుగుతుండగా, ఈ కార్యక్రమం అంతటిలో ఆది నుంచి అంత వరకు క్రమముగా, మర్యాదగా, భక్తిగా నీకు అనుకూలంగా జరగటంలో కృప చేయండి. వచ్చిన బిడ్డలను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుతూ, ముఖ్యంగా ఈ సమయంలో విలువైన నీ మాటలు నీ పిల్లలతో కొన్ని నిమిషాలు పంచుకొనబోచుండగా జాగ్రత్తగా వినుటకు సహాయం అందించి తండ్రి నాకు కావలసిన ఆత్మ సహాయాన్ని, ఆరోగ్యాన్ని దయచేయమని పెడుతూ, సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు, శుభములు తెలియజేస్తూ, మళ్ళీ ఈ రీతిగా, ఈ రూపకంగా మనలందరినీ ఈ కార్యక్రమంలోనికి ఆయుష్ ఆరోగ్యాలతో చక్కగా తన సన్నిధికి నడిపించిన కన్న తండ్రి అయిన దేవదేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మరి కార్యక్రమం వెంకట్ తన యొక్క కుమారుడు గురించి, బిడ్డ గురించి ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమంలో ఒక విలువైన, ఒక ప్రాముఖ్యమైన సంగతిని మనం ఆలోచించుకుందాం. గర్భఫలం. ఈ గర్భఫలం గురించి ఆలోచించుకుంటూ మనం ముందుకెళ్దాం కొన్ని నిమిషాలు. ప్రియులరా, పరలోకపు తండ్రి ఈ ప్రపంచ మానవాళిని సృష్టించిన ఆ దేవాతి దేవుడు భూమి మీద మనుషులను ప్రేమించినంతగా, ఈ సృష్టిలో, ఈ అనంత విశ్వంలో మనుషులను ప్రేమించినంతగా, మనుషులను చూచినట్లుగా ఈ 84 లక్షల జీవరాశులలో, ఈ అనంత విశ్వంలో ఎన్నో పదార్థాలు సృష్టించిన దేవదేవుడు మనుషులను అపారంగా ప్రేమించాడు. అపరిమితముగా ప్రేమించబడినవాడుగా ఉన్నాడు దేవుడి ఆలోచనలో. అందుకే దేవుడు అంటున్న మాటను ఒకసారి మనం చూడగలిగితే, ఎంత గొప్పగా దేవుడు మనుషులను ప్రేమిస్తున్నాడో మనం చూడగలిగితే, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మీరు చూడగలిగితే, దేవుడు మనుషులను ప్రేమించిన తీరు అది ఇంత అని చెప్పలేం ప్రియులారా. భూమి మీద అడుగుపెట్టబడిన మానవాళిని, ఈ మనుషుల పట్ల ఒక ప్రత్యేకమైన ఆలోచన కలిగిన వాడు పరలోకపు తండ్రి. ఈ సృష్టిలో దేనికి లేని అతి ప్రాముఖ్యమైన, శ్రేష్టమైన వాడివిగా మనిషిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎంత గొప్పగా దేవుడు మనుషులను ప్రేమిస్తున్నాడు. 3:16 వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అన్నాడండి. అది ఇంత అని చెప్పలేం ప్రియమైన దేవుని వారలారా. ఇంత అని ఒక పరిమితి, ఒక పరిధి అనేది కాకుండా ఆ ప్రేమను కొలవలేనిది, వెలకట్టలేనిది ఆ ప్రేమను. అంత గొప్పగా మనుషులమైన మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆఖరికి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని భూమి మీద ఉన్న తన పిల్లలమైన మన కోసం ఆయన బలిగావించబడ్డాడు. బలిగావించేతంతగా, మన కోసం ఆయన బలిగావించబడేతంతగా యేసుక్రీస్తునే బలిచ్చాడంటే మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఒకసారి మనం ఆలోచించాలి. ఒక మాట దగ్గర ఉంటుందండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, ఈ సృష్టిలో ఎటువంటి స్థితి మనకు ఉందో దేవుడు ఒక అద్భుతమైన విషయాన్ని చూపిస్తున్నాడు.
ఆయన ఆ దేవదేవుడు తాను సృష్టించిన వాటిలో ఈ ప్రపంచంలో ఈ అనంత విశ్వంలో ఏవైతే సృష్టించాడని మనం చూస్తున్నామో, మన కళ్ళ ముందు కనబడుతున్నావో ఈ ప్రపంచంలో, వాటన్నిటిలో మనము ప్రథమ ఫలముగా ఉండాలని కోరుకున్నాడండి. ప్రథమంగా ప్రేమించబడుతున్నవాడు ఉన్నాడు అని అంటే ఈ ప్రపంచంలో మనిషి. ఎందుకయ్యా అంటే తన కుమారులు మనం, సాక్షాత్తు తన గర్భవాసం నుంచి వచ్చిన వాళ్ళ మనం, తనలో భాగాలం మనం, తన పిల్లలం, తన స్వరూపులం, తన యొక్క పోలికతో పుట్టింపబడిన వాళ్ళం మనమంతా. మానవులమైన మన కోసం ఎంతగా ఆలోచించాడు, ఎంతగా కష్టపడ్డాడు, ఎంతగా ప్రేమించాడు. ప్రేమైన దేవుని వారలారా, జాగ్రత్తగా ఆలోచించుకోగలిగితే ఈరోజు భూమి మీద మన ప్రేమలు కొంతవరకు కొంత పరిమితితో కూడుకున్నవి మనవి ఉంటాయి. మన ప్రేమలు ఎంత ప్రేమించారు నీ తల్లిదండ్రులు, ఎంతగా ప్రేమిస్తున్నారు నీ తల్లిదండ్రులు నిన్ను అని ఒక పెళ్ళైన ఒక స్త్రీని అడిగినా, లేకుంటే ఒక పురుషుడు అడిగినా, ఒక బిడ్డని అడిగినా, ఒక కుమారుడిని అడిగినా వాళ్ళు చెప్పేది ఒక 5 నిమిషాల్లో చెప్పేయగలుగుతారండి. మా తల్లిదండ్రుల ప్రేమ ఇది అని చెప్పడానికి ఒక 5 నిమిషాలలో సరిపోతుంది. మనల్ని ఎంతగా ప్రేమించాడు, ఎంతగా ప్రేమిస్తున్నాడు అని చెప్పడానికి మన బ్రతుకు సరిపోదు. ప్రియమైన దేవుని వారలారా, ఈ భూమి మీద మన తల్లిదండ్రులుగా మన తల్లిదండ్రులు ఎంత ప్రేమించారంటే ఒక 5 నిమిషాలు చెప్పేయచ్చు. నాకు నగలు పెట్టాడండి, బాసన్లు, మంచాలు, బీరువలు, ఇంకా చదివించాడు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 5 నిమిషాల్లో చెప్పేయచ్చు. కానీ దేవుడి గురించి చెప్పగలిగితే, దేవుడి గురించి చెప్పాలనుకుంటే నీ బ్రతుకు సరిపోదు. అంతగా ప్రేమించబడుతున్న వాడవు నీవు దేవుడి చేత. అంతగా ప్రేమిస్తున్నావు నీ తండ్రి. ప్రేమ అంటే ఏంటో తెలుసా ప్రియులరా? ప్రేమ అంటే క్రియల రూపకంగా చూపించడం అండి. ప్రేమిస్తున్నామని మాటలతో చెప్పడం కాదు ప్రియమైన దేవుని వారలారా, మాటలతో చెప్పడం కాదు, చేతులతో చేసి చూపించిన వాడు మన పరలోకపు తండ్రి. ఈరోజు ఈ అనంత విశ్వములో మనం బ్రతుకుతున్నాం చూశారు, మనగడ కలిగి జీవిస్తున్నాం చూశారు. ఈరోజు ప్రకృతిలో ప్రతి అవసరతను తీర్చుకోగలుగుతున్నాం అంటే ప్రతి క్షణం ఆయన సృష్టించిన సృష్టిలో ఒక్క క్షణాన్ని ఈ సృష్టిని ఉపయోగించుకోకపోతే మనం బ్రతకగలుగుతామో చెప్పండి ఏమండి? ఈ సృష్టిలో దేవుడు సృష్టించిన సృష్టిలో ఒక క్షణాన్ని ప్రకృతిని వాడుకోకపోతే, ఒక్క క్షణం ప్రకృతిని ఉపయోగించుకోకపోతే బ్రతకమండి ఏమండి? అనంత విషయంలో గాలి, వేడి, నీరు, వెలుతురు, సకల సౌకర్యాలతో కూడుకున్న సౌలతులతో ఈరోజు మనకు కావలసిన అన్నీ ఈ భూమి మీదకి మనం వచ్చేక ముందు, ఈ భూమి మీదకి మనం రాకముందే ఏమైనా పట్టుకొని వచ్చామండి భూమి మీదకి? ఏమండి వింటారు కదా, ఏమరా వచ్చినాము ఒట్టి చేతులతో వచ్చాము, రేపు ఒట్టి చేతులతోనే పోతూ ఉంటాం. అంటే ఈ లోకానికి మనం ఒట్టి చేతులతోనే వచ్చాం, మళ్ళీ పోయేటప్పుడు కూడా ఒట్టి చేతులతో వచ్చాం కాబట్టి మళ్ళీ పట్టుకుపోయేదేమీ ఉండదంటాం. చూసారా? ఈ లోకానికి నీవు అడుగు పెట్టక ముందు, ఈ లోకానికి నీవు అడుగు పెడతావన్న సంగతి తెలుసుకున్న దేవుడు నీ కోసం ఎంత కష్టపడ్డాడో తెలుసా? నీవంటే ఎంత ప్రాముఖ్యం, నీవంటే ఎంత గొప్పవాడవు కాకపోతే నీవు రాకముందే సకల సౌకర్యాలతో కూడుకున్న అనంత సృష్టిని సృష్టించిన తర్వాత ఆ సృష్టిలోనికి మనిషిని తీసుకొచ్చాడంటే మొట్టమొదటగా మనిషిని సృష్టించి ఆ తర్వాత సృష్టిని ఏర్పాటు చేయలే. ఒక మంత్రి వస్తున్నాడంటే, ఒక ఎమ్మెల్యే వస్తున్నాడంటే, ఎమ్మెల్యేని ఒక దగ్గర కూర్చోబెట్టి మేము స్టే చేస్తాం కానీ ఒక దగ్గర కూర్చోబెడతామా? అతడు వచ్చే వరకు సకల సౌకర్యాలతో కూడుకున్న ఒక బ్రహ్మాండమైన ఒక స్టేజ్ వేసి అతని ఆ స్టేజ్ మీదకి గౌరవపదంగా పిలుస్తాం.
ఈ సృష్టిలోనికి నీవు రాకముందు దేవుడు 6 రోజుల రెక్కల కష్టాన్ని పంచి మనకు కావలసిన ప్రతి అవసరతను మన కోసం ఏర్పాటు చేసినాడు ఆ పరలోకపు తండ్రి. ఇది ఉంది ఇది లేదు అన్న ఆలోచనలతో ఏది కావాలన్నా అది క్షణంలో, అర నిమిషంలో నీ యొక్క ఆకలిని తీర్చేవి సంసిద్ధంగా ఈ ప్రకృతిలో ఆ దేవాది దేవుడు పెట్టాడు. అదండి దేవుడి ప్రేమ. మనుషులను ప్రేమించిన తీరు గురించి ఆలోచిస్తే ఒక మాట చూడండి ప్రియులారా, బైబిల్లో ఆదికాండం 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూడగలిగితే, ఆదికాండం 2వ అధ్యాయం 1, ఆకాశమును భూమిని వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. చూసారా, ఆకాశము భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేశాడంట దేవుడు. 2వ వచనంలో దేవుడు తాను చేసిన, చూసారా ప్రియులారా, దేవుడు తాను చేసిన తన పని అనుకున్నాడండి. మనకు చేసే ప్రతి బాధ్యత, మనకు సమకూర్చే ప్రతి విషయంలో ఎవరి బాధ్యత అనుకున్నాడు? అది ఏమండి, మన పిల్లల కోసం మనం కష్టపడుతుంటాం, ఎవరి బాధ్యత అని అనుకుంటాం? వాళ్ళ అవసరతలు తీర్చేది నా బాధ్యత, అది నేనున్నాను, అది నా బాధ్యతరా. నీకేమి కావాలో అది నేను తీరుస్తాను, అది నా బాధ్యత. ఒక తండ్రిగా నీకు కావాల్సినవి తీర్చవలసిన అవసరత నా మీద ఉంది, నా బాధ్యత అంటున్నాడు ఒక తండ్రి. పరలోకపు తండ్రి కూడా ఆ దేవదేవుడు అండి. సర్వమానవాళికి దేవుడు ఒక్కడేనండి. ఆ ఒక్క దేవుడు ఏమంటున్నాడో తెలుసా? దేవుడు తను చేసిన తన పనిని మన కోసం కష్టపడిన వాడండి. తన పనిని కష్టమెరిగని దేవుడు మన కోసం కష్టపడ్డాడండి. 6 రోజులు అంటే మనం అనుకున్న 6 రోజులు కావు ప్రియులారా, 5 లక్షల కోట్ల సంవత్సరాలండి. ఒక్కొక్కటి లక్షల కోట్ల సంవత్సరాలు. వైర్ చూసుకోసారి, ఈ ప్లక్ ఉందా, సీట్ వెనక వేసేయండి. లక్షల కోట్ల సంవత్సరాలు. ఒక సంవత్సరం, ఒక రోజు అనుకుంటే లక్షల కోట్లు. అది మనం అనుకుంటున్న ఈ భూదినాలు కావు, దినాలు అవి. తాను చేసిన తన పని 7వ దినములుగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించాడంటే దేవుడు 6 రోజుల కష్టాన్ని సంపూర్తి చేసేసాడు మన కోసం. 7వ రోజు పనిలో నుంచి తప్పుకున్నాడు. పూర్తి చేసిన తర్వాత మానవుని భూమి మీదకి దింపాడండి. అందుకే ప్రియులరా, దేవుడు మన కోసం కష్టపడ్డ ఆయన ఆలోచనలు ఎంత గొప్పవి అంటే మన బ్రతుకు కాలం సరిపోదండి చెప్పుకుంటూ పోతే. నేను చెప్పాను చూశారు, అమ్మ నాన్నల ప్రేమ గురించి చెప్పరంటే ఒక 5 నిమిషాల్లో చెప్పేయచ్చు, కానీ దేవుడి ప్రేమను వెలకట్టలేము, చెప్పలేము. నీ బ్రతుకు సరిపోదు అంటాడు భక్తుడు కీర్తనలో 45వ వచనంలో, కీర్తన 45వ వచనంలో అంటున్న మాటను మనం చూడగలిగితే ప్రియులారా, ఏం మాట్లాడుతున్నారండి భక్తులు? అర్థం చేసుకున్న భక్తులు ఇవి. ఒక దేవుడిని అర్థం చేసుకున్న వాడు మాట్లాడే మాటలు ఇవి. ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న మనుగడ, ఈరోజు ఉనికి కలిగి జీవిస్తున్నాం. చూసావు, ఆ కన్న తండ్రి కృప వలన మనం బ్రతుకుతున్నాం. ఆ తండ్రి చేసిన పని అయి ఉన్నాం మనం. ఆయన యొక్క ప్రణాళికలో భాగాలం అని తెలుసుకునగలగవలసిన అవసరత ప్రతి మనిషి మీద ఉందండి. మనకంటూ ఒక కారణం ఉంది, మన జన్మకంటూ ఒక పరమార్థం ఉందని ఆలోచించవలసిన అవసరత ప్రతి మనిషి మీద ఉంది. భూమి మీద మనిషి ఊరికేనే రాలేదు, ఒక మహత్తరమైన ప్రణాళికల మీద ఈ భూమి మీదకి అడుగు పెట్టబడినవాడు. ఆ మహత్తరమైన ప్రణాళికల మీద అడుగు పెట్టబడిన మనిషికి దేవుడు 6 రోజుల ఈ సర్వాన్ని సృష్టించాడు. సృష్టించిన దేవుడు మనకు చేసిన కార్యక్రమాలు, ఆయన చేసిన మన అవసరతలు తీర్చడానికి ఎన్ని చేశాడు ఆ మేలులు అంటే చెప్పుకుంటూ పోతే ఆయన ప్రేమ ఎలా చూపించాడంటే ఆ ప్రేమ క్రియారూపకంగా చూపించాడు, చేతల రూపకంగా చూపించాడు. అంటున్నాడు భక్తుడు, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. ఇప్పుడు అండర్లైన్ చేసుకోవాలి. వాటిని వివరించి చెప్పదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నాయి. చూశారా,
లెక్కకు మించి ఉన్నాయంటే నీ బ్రతుకు కాలమే సరిపోదు. చెప్పుకుంటూ పోతే ఎన్ని అనంత విశ్వంలో ఎన్నో కోటాను కోట్ల నక్షత్రాలు నీకోసమే. ఎంచుకో. గ్రహాలు నీకోసమే, మేఘాలు నీకోసమే, సూర్యుడు నీకోసమే, చంద్రుడు నీకోసమే, భూమి మీద ఉన్న సమస్తం నీకోసమే, సముద్రంలో ఉన్నది సమస్తం నీకోసం. ఎన్ని అంటావు? 84 లక్షల జీవరాశులు నీకోసమే అంటున్నాడు దేవుడు. 11వ వచనంలో ఇవన్నీ సృష్టించి దేవుడు మాట్లాడుతున్న మాటలు ఆదాముతో ఏమని మాట్లాడుతుండో తెలుసా ప్రియులరా? ఆదికాండము 1:29వ వచనంలో అంటున్నాడు, మొట్టమొదటి మానవుడిని భూమి మీదకి ప్రవేశపెట్టిన తర్వాత ఆ మానవుడితో అంటున్న మాటలు మనం చూడగలిగితే, దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చినాను, అవి మీకు ఆహారమగును. ఎన్నో ఏది కావాలంటే తినేసేయి నాయన. 1 కాదు 2 కాదు, ఎన్నో రకాలు పండ్లు ఈరోజు. ఎంచుకో రకాలు పండ్లు. నీవు ఒక్క పండుతో తృప్తి పడవని ఎన్ని పండ్లండి తినుకుంటూ పోతుంటే, వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతుంటే ఇది కూడా తినే పండు అయినా తిను, ఈ పండు తింటే తెలుస్తుంది టేస్ట్ అంటారు. పండు పేర్లు తెలియండి మనకు. కూరగాయలు లెక్కలేవండి. అబ్బో, తినే మాంసంలో లెక్కలేనన్ని రకాలండి. మాంసంలో ఏ దాని రుచి ఆ దానిదే. సబ్జెక్టు పెద్దగా పోకుండా నేను సింపుల్గా చెప్పడానికి ముందుకు వెళ్తున్నాను త్వరగా. ఎన్ని అంటారు ప్రియులారా? అసలు పండ్ల గురించి ఆలోచిస్తే, ఫలాల గురించి ఆలోచిస్తే, ఒక మామిడి పండులో ఎన్నో రకాలండి, 500 రకాలు. ఒక అరటి పండులో 2000 రకాలంటండి. ఒక అరటి పండులో 500 రకాలంట. అరటి పండ్లే రకాలే, ఒక రకంతో నీవు తృప్తి పడవని. ఇక కూరగాయలు ఎన్ని మనకు తెలిసిన పండ్లు కొన్ని మాత్రమే చెప్పగలుగుతామండి. లెక్కలేనన్ని ఫలవృక్షాలు ఈ భూమి మీద మన కోసం ఉన్నాయి. వాటి పేర్లు తెలియవు. ఈ మధ్యన మనకు కాస్త పరిచయమైన పండు డ్రాగన్ ఫ్రూట్స్ ఎట్లా ఉంటుంది అది, దాని టేస్ట్, దాని యొక్క కవచం, ఒక్క బొట్టు డ్రాప్ కూడా. అమ్మ ప్లేట్లు అన్నం వండిన తర్వాత ఆ యొక్క బోమండి ఏమంటారు, అన్న పాత్ర మీద పాత్ర పెట్టడం అన్న మర్చిపోతుందేమో, ఒక కర్రీ చేసి కర్రీ మీద పాత్ర మోయడం మర్చిపోతుందేమో. కానీ దేవుడు ఒక అరటి పండుకు ఎటువంటి తోలు పెట్టాడమ్మా? ఒక వర్షం చింకుపోదండి నీళ్ళలో పడేస్తే. దాన్ని అలా తీసి అలా తింటే ఎలా ఉంటుంది టేస్ట్? అసలు మట్టి నుంచి పల్లీలు వస్తాయండి. ఎక్కడ నీకు మట్టి అంటుతుందో, ఎక్కడ నీకు హాని జరుగుతుందని మట్టిలో నుంచి వస్తున్న పల్లీలకు ఒక బాక్స్ అండి, ఒక సూట్ కేసు లాగా మట్టిలో నుంచి వస్తుందండి పల్లి. కానీ దానికి ఒక బాక్స్ సూట్ కేసు పెట్టాడు. దాన్ని ఓపెన్ చేస్తే 2 గున్నులు వస్తాయి, నోట్లు వేసుకుంటున్నావు. అబ్బా, ఇంత మట్టి చూడదండి. ఎంత భద్రత. ఇలా ఆలోచించుకుంటూ పోతే ఏ ఫ్రూట్ని తీసుకో, ఒక యాపిల్కి ఒక రెయిన్ కోట్, వర్షంలో పడుతున్నా దానికి ఏం కాదు. డ్రాగన్ ఫ్రూట్ మీరు తిని చూడండి. డ్రాగన్ ఫ్రూట్ ఎంత విచిత్రంగా ఉంటుందండి. అసలు లోపల ఇంత మందం ఉంటుందండి దాని పొర. ఇలా తీసేస్తే ఇంత లడ్డులాగా బయటకు వస్తుందండి ఆ ఫ్రూటు. ఏంటి ఇంత రుచికరమైనది, ఇంత అందమైనది. దాని కలర్ కూడా నచ్చాలని కలర్ కూడా ఎలా డిజైన్ చేశాడండి. కలర్ రకాలలో పండ్లు. ఒక మినరల్ ఏమంటారండి, మినరల్ వాటర్, పుచ్చపండు, వాటర్ మిలన్, పుచ్చపండు అంటారు కదా. ఆ పుచ్చపండు పైన ఆకారం ఎలా ఉంటుంది, లోపల కోసిన తర్వాత ఆకారం ఎలా ఉంటుంది, చూడంగానే ఆ రెడ్ ఆ నల్ల గింజలు కనబడే వరకు ఎట్లా అనిపిస్తుందండి? ఎప్పుడెప్పుడు తిందామా అనుకుంటామండి. అబ్బా, ఎన్ని అండి మన కోసం, ఇన్ని మన కోసం అందించిన దేవుడు మన నుంచి కోరుకుంటున్న ఆలోచన ఏంటో తెలుసా నాయనా? ఈ ఫలాలన్నీ నీకోసం, ఈ సృష్టిలో ఉన్నాయన్నీ నీకోసం, ఈ సృష్టిలో ఉన్నాయన్నీ నీకోసం, ఈ ప్రకృతిలో ఉన్నాయన్నీ నీకోసం, ఈ సృష్టిలో ఉన్నాయన్నీ నీకోసం. కానీ నీవు నా కోసం. నీ గర్భఫలం ఉంది చూశారు, ఆ గర్భఫలము నా కోసం అన్నాడు.
చెట్టు ఫలము నీకు, గర్భఫలం నాకన్నాడండి. ఈ అనంత విషయంలో ఎన్ని ఉన్నాయో అవన్నీ నీకోసమే. నేను పుట్టించాను చూశారు, నీకు ఒక గర్భఫలం ఇచ్చాను చూశారు, ఆ గర్భఫలం నా కోసం ఆయన అన్నాడు. ఆదికాండం 1:28 చదవండి అమ్మ. దేవుడు ఆదామవ్వలను ఆశీర్వదించి ఏమంటుండో తెలుసా? ఎట్లనగా, మీరు ఫలించాలి, అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించాలి, మీరు ఫలించాలి. మీ నుంచి పండ్లను వెతుకుతున్నాను. ఈ ప్రకృతిలో మీరు ఏ విధంగా అయితే పండ్లను ఫలాలను ఆహారంగా తీసుకుంటున్నారో, ఈ ప్రకృతిలో ఉన్నాయన్నీ మీకోసం అయితే, మీ గర్భవాసాల గుండా వచ్చే ఫలాలు అవి నా కోసం కావాలని కోరుకున్నాడు అండి దేవుడు. గర్భఫలం నాకు కావాలనుకున్నాడు. అందుకే దేవాతి దేవుడు, ఆ పరలోకపు తండ్రి, మనుషులమైన మనకు స్త్రీ పురుషులను ఇద్దరిని ఒకటిగా చేసి, వివాహం అనే వేడుకలో ఇద్దరిని ఒకటి చేసి, వారి ఇరువురిని ఆశీర్వదించి అన్న మాట అది. ఆదామవ్వలను ఇద్దరిని ఆ వివాహ కార్యక్రమంలో వాళ్ళిద్దరిని ఆశీర్వదించి, వాళ్ళిద్దరికీ వివాహం చేసి ఆశీర్వదించి, మీ గర్భఫలం గుండా వచ్చే ఆ గర్భఫలం, మీ గర్భం నుంచి వచ్చే ఆ ఫలం నాకు కావాలి, నా కోసం పెంచాలి, నా కోసం నిలబెట్టాలి అని ఆదామవ్వల దగ్గర దేవుడు మాట్లాడుతున్న మాట అండి. మీరు ఫలించాలి, మీ గర్భాలు ఫలించాలి, మీ గర్భాలను నేను ఫలింపజేస్తాను, ఆ గర్భఫలం నాకు, ఈ ప్రకృతిలో ఉన్న ఫలాలన్నీ మీకు అని ఆ పరలోకపు తండ్రి కీర్తనలు 127:3 చూడండి తల్లి. కీర్తనలు 127:3 చూడగలిగితే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. గర్భఫలము ఎవరు ఇవ్వాలట? దేవుడు ఇవ్వాలి. గర్భఫలము దేవుడిచ్చిన బహుమానం. వెంకటకు పాప అమ్మ శ్రావణి, వెంకటు శ్రావణులకు వాళ్ళిద్దరిని ఏకం చేసి ఒకటి చేసి వారి ఇరువురి గర్భాల గుండా, నాయన నాకు ఫలం కావాలి. ఏం ఫలం తండ్రి? మీకు గర్భఫలం ఇవ్వబోతున్నాను, ఆ గర్భఫలము నా కోసం పెంచాలి, ఆ గర్భఫలం నాకు కావాలి, ఆ గర్భఫలం నా కోసం నిలబడాలి. ఈ ప్రకృతిలో ఉన్నాయన్నీ నీకోసమే, ఈ ప్రకృతిలో ఉన్న సర్వసంపద నీకోసమే, కానీ మీకు ఒక గర్భఫలం ఇవ్వబోతున్నాను, ఆ గర్భఫలము నా కోసం పెంచుతావా అని ఆదామవ్వలను మొట్టమొదట పుట్టించడానికి కారణం అదే. ప్రేమైన దేవుని వారలారా, ఈ ప్రపంచం అంతటా గర్భఫలాలన్నీ, అందరి గర్భాలు పండి ఆ ఫలాలన్నీ ఫలించి దేవుడి కోసం ఈ భూమి అంతటా నిండాలన్నది దేవుని అద్భుతమైన ఆలోచన. ఆదాం దగ్గర మాట్లాడిన మాట, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి అంతటా నా ఫలాలతో నా పంటతో ఆ గర్భఫలం నేను అనుభవించేదిగా, నా కోసం పెంచేదిగా, నా కోసం నిలబడేదిగా, నా కోసం బ్రతికేవారుగా, నా కోసం వాళ్ళ జీవితాలు ముందుకు సాగే విధంగా ఈ భూమి అంతటా వ్యాపించాలని కోరుకున్నవాడు పరలోకపు తండ్రి. ఏమండి, గర్భఫలాలను ఎందుకు ఎవరిస్తుండండి? అసలు నువ్వు కోరుకుంటేనో, నేను కోరుకుంటేనో, మనం కోరుకుంటేనో మనకు పిల్లలు రాలేదండి. ఆ గర్భఫలం ఎవరి ఇవ్వాలో తెలుసా? దేవుడు ఇవ్వాలి. గర్భఫలం లేని వారికి ఆ గర్భఫలం యొక్క బాధ ఎంత ఉంటుందో పిల్లలు లేని వాళ్ళకి తెలుసండి. ఎంత అవమానము పొందింటారో సమాజం చేత. ఎక్కడెళ్ళిన కార్యక్రమాలలో మీరు గొడ్రాలు, ఈ కార్యక్రమానికి మీరు అర్హులు కాదు, ఇది మీరు ముట్టగొద్దు, పిల్లలు కాలేదు, గొడ్రాలని ఎంతమంది ఏడిపించుంటారు, ఇసుకి చెందింటారు, విసిరారిపోయింటారు, లాస్ట్కు ఆత్మహత్యలు కూడా చేసుకున్న వాళ్ళు లేకపోలేదు. ఎందుకు? పిల్లలు కాలేదు. సమాజం మమ్మలను ఎక్కిరిస్తుంది, సమాజం మమ్మలను
అవమానిస్తుందని చనిపోయిన వాళ్ళు కూడా లేకపోలేదు ప్రేమైన దేవుని వారలారా. అదే సంఘటన బైబిల్లో మనం చూడొచ్చు. పిల్లలు లేకపోతే చనిపోవాలా? సమస్యకు అదే పరిష్కారమా? సమస్యకు అదే పరిష్కారమా? చావు పరిష్కారం కాదు, తప్పు. ఆ గర్భఫలము మీరో ఎవరో అనుకుంటే కాదు, ఆ కన్న తండ్రి ఇవ్వాలి, ఆ దేవుడు ఇవ్వాలి. ఆ దేవుడు ఇవ్వండి మేమేం చేద్దాము? అది మేము కోరుకుంటే వచ్చేది కాదు, మనం కోరుకుంటే అయ్యేది కాదు. డాక్టర్ దగ్గర చూపించుకున్న తర్వాత డాక్టర్ అంటాడు, అన్నీ బాగున్నాయమ్మా, మీ యొక్క ఆరోగ్యం అంతా బాగానే ఉంది, ఇక దేవుడి చేతిలో ఉంది, ఆ దేవుని దయ, మీకే ప్రాబ్లం లేదు, ఆ దేవుని దయ అన్నరా అనలేదా చెప్పండి అమ్మా అంటారండి. అంటే పిల్లలు లేకపోతే చనిపోవాలంత స్థితికి వెళుతుందండి. ఎందుకంటే వజ్ర వైడ్యూరాలతో కూడుకున్న ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం ఎంత ఉన్నా పిల్లలు లేని లోటు ఎంత భారంగా ఉంటుందో వాళ్ళకు సంతోషం ఉండదు. ఎంత ఉన్నా ఏమీ లాభం అంటారండి. ఎంత ఉన్నా ఏం లాభం? వాడికి ఒక వారసుడు అంటూ కూడా వాడికి లేడు అంటాను తెలుసా. ఎన్నో ఉన్నాయి, నాకు పిల్లలు లేరు. ఆ బాధ వర్ణానితం, అది పొందుకున్న వాళ్ళకి తెలుసు. ఎన్ని ఉంటే ఏం లాభం అండి పిల్లలు లేనప్పుడు? అనుభవిస్తుంది సమాజం. చాలామంది ఆ బాధల్లో ఉన్నవాళ్ళు లేకపోలేదు ప్రేమైన దేవుని వారలారా. సమాజాన్ని మీరు చూడండి, అది దేవుడు ఇవ్వవలసిన గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం, ఆయన ఇవ్వాలి. ఆయన అనుకుంటే నీ గర్భం పండుతుంది, ఆయన అనుకునకపోతే నీ గర్భం పండదు. గొడ్రాలిగా, ఒక తల్లిగా, ఓ తండ్రిగా నువ్వు నిలబడగలిగావంటే ఆ తండ్రి కృప, ఆ తండ్రి చల్లటి భాగ్యం చూపు. ఒక స్త్రీ కూడా చూడండి బైబిల్లో ఎంత బాధపడిపోయిందో పిల్లలు లేకపోతే. ఆదికాండం 30వ అధ్యాయము 1వ వచనంలో అక్క అయిన లేయకు పిల్లలైన సంగతి రాహేలుకు కాలేకపోతే ఆమె ఎంత బాధపడ్డదో. ఆదికాండం 30 వచనం చూస్తే, రాహేలు తన యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి, చూడండి పాయింట్ను, రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి అక్కయందు ఆశ్చర్యపడి, యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, లేకపోతే నేను చచ్చిపోతారా? చచ్చిపోయిన వాళ్ళు కూడా లేకపోలేదు, చచ్చిపోతారు. అది అంత బాధ. అప్పుడు యాకోబు కోపము రాహేలు మీద రగులుకొని, అతడు నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగానున్నానా? నేను మాట్లాడకుండా, నేను కాదే నీకు ఇచ్చేది, ఆ దేవుడు ఇవ్వాలి గర్భఫలం అనేది అని ఎప్పుడైతే యాకోబు గారు రాహేలుకు చెప్పాడో, అప్పుడు రాహేలు దేవుడితో మనవి చేసుకున్నది, దేవా నాకు గర్భఫలం ఇవ్వు, నీకోసం పెంచుతాను, ఇస్తే నీకోసం నిలబెడతానని ప్రార్థించింది, మనవి చేసుకుంది. 22వ వచనంలో అప్పుడు దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవిని ఆమెకు గర్భము తెరిచెను. మూసిన గర్భము తెరవాలన్నా, తెరిచిన గర్భము మూయబడాలన్నా ఆ దేవుడి ప్రణాళికే. దేవుడి దగ్గర మనవి చేసుకో, ప్రార్థించు, దేవా నీ చిత్తానుసారంగా పెంచుతాను, నాకు ఇవ్వు కుమారుని, నాకు ఒక కుమారుని ఇవ్వు, నీ చిత్తానుసారంగా పెంచుతాను, నాకు ఒక కుమారుని ఇవ్వు, నీ చిత్తానుసారంగా పెంచుతాను, నాకు ఒక కుమారుని ఇస్తే నీ చిత్తానుసారంగా పెంచుతాను అని నువ్వు అనుకుంటే దేవుడు ఇవ్వగలుగుతాడు. చిత్తానుసారంగా అంటే ఆయన యొక్క ఇష్టం, ఆయన ఆలోచన, ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క ప్రణాళికలో పెంచుతాను నీవు అనుకుంటే, ఆయన చిత్తానుసారంగా అనుకుంటే ఇస్తాడు, ఇవ్వచ్చు. నీ గర్భఫలమైన లోటుపాట్లు ఉంటే సరి చేసుకున్న తర్వాత డాక్టర్ల తర్వాత వాళ్ళు చేసిన తర్వాత దేవుడికి వదిలేస్తారు వాళ్ళు. అలా నువ్వు ప్రార్థిస్తే, మనవి చేసుకుంటే దేవుడు ఇవ్వచ్చేమో. ఒక స్త్రీ అలానే మొరపెట్టిందండి దేవుడిని, ఒక అన్న అలానే మొరపెట్టింది. పిల్లలు లేక గొడ్రాలుగా సౌతి పోరుతో ఎంతో బాధపడి అవమానాలు పొందిన ఒక అన్న, 2 భార్యలు, అన్న భర్తకు. ఆ స్త్రీ సౌతి పోరు తట్టుకోలేక
నాకు పిల్లలు కాలేదన్న ఆలోచనతో నన్ను అవమానింపబడుతున్నానని బాధపడిన ఆ స్త్రీ కన్నీరు మున్నీరై దేవుడి మందిరంలో దేవుడిని వేడుకున్నది. దేవా, ఒకవేళ నువ్వు గర్భఫలం ఇస్తే ఆ గర్భఫలం నీ కోసం పెంచుతాను. గర్భఫలం నీవు కదా తండ్రి ఇచ్చేది. ఆ గర్భఫలం నీ కోసం పెంచుతాను. మా బ్రతుకులు, మా జీవితాలు నీ కోసం. నాకు బిడ్డనిస్తే కూడా గర్భఫలాన్ని ఇస్తే ఆ గర్భఫలం నీ కోసం పెంచుతానని దేవుని మొరపెట్టిందండి. దేవుని మొరపెడితే ఆ దేవుడు అన్నను ఏం చేశాడు తెలుసా? అన్న గర్భాన్ని తెరిచాడు. చక్కటి సమూయేలు పుట్టాడండి. ఒక గొప్ప నాయకుడుగా, ఒక గొప్ప ప్రవక్తగా, ఒక న్యాయాధిపతిగా అన్నను మనం చూడవచ్చు. అన్న నుంచి వచ్చిన కుమారుడు సమూయేలు అండి. చూడండి ప్రియులారా, ఆదికాండము, క్షమించండి, సమూయేలు మొదటి గ్రంథం 1:24 వచనంలో నేను చదువుతున్నాను. ఆ మాటలు మీరు చూడండి. ఎంత అద్భుతమైన ఆలోచన! ఎలా వేడుకున్నదో దేవుడు. ఆమెకు గర్భాన్ని తెరిచాడు, చక్కటి పన్నంటి బిడ్డను, మగబిడ్డనిచ్చాడు. 24 సమూయేలు మొదటి గ్రంథం 1:24 వచనంలో పాలు మాన్పించిన తర్వాత, 24 వచనం, పాలు మాన్పించిన తర్వాత, సమూయేలు మొదటి గ్రంథము 1:24 అమ్మ. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని సిలోహులోని మందిరమునకు వచ్చెను. వారు ఒక కోడెను వధించి పిల్లవారిని ఏలియా వద్దకు తీసుకువచ్చి, ఏలియా ఉన్నాడు అప్పుడు. ఆ సందర్భంలో ఆయన ఫస్ట్ ప్రార్థన చేసినప్పుడు, వేడుకుంటున్నప్పుడు, వారు ఆ కోడెను వధించి పిల్లవారిని ఏలియా వద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లా నన్ను ఏమంటుందో చూశారా? నా ఏలిన వాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఒకరోజు చేశాను చూసావా? ఒకరోజు దేవుని ఏడుకున్నాను చూసావా? ఆ స్త్రీని నేనే. ఇప్పుడు వచ్చాను కుమారుని తీసుకొని. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రాలేదండి. ఇల్లు చూడలేదు సమూయేలు, ఇంటికి రాలేదండి. ఆ 2 ఏళ్ల వయసులో వదిలిపెట్టి వచ్చింది. ఒక గొప్ప నాయకుడిగా సమూయేలు. మొట్టమొదటి రాజును అభిషేకించిన ఘనత ఎవరిదో తెలుసా? ఇశ్రాయేలుకు రాజులను అనుగ్రహించిన దాంట్లో మొట్టమొదటి ప్రవక్త అయిన సమూయేలు. ఒక మహానాయకుడినిగా కన్న ఆ తల్లి దేవుడికి అర్పించిందండి. ఆ గర్భఫలం దేవుడి కోసం పెంచింది. నీకు పుట్టిన పిల్లలు ఎవరి కోసం పెంచుతున్నావు? పిల్లలని ఇస్తే మనం ఏం చేస్తాం తెలుసా? ఇంజనీరో, డాక్టరో, కలెక్టరో, మా ఆశయాలు, మా ఆలోచనలు, మా యొక్క ఉద్దేశాలు, మా ప్రణాళికలు పండించి మమ్మల్ని సంతోషపెట్టాలి, మమ్మల్ని ఆనందపరచాలి, మా కోరికలను తీర్చాలి, మాకు మహిమ తీసుకురావాలి, వన్నె తీసుకురావాలి, తలెత్తుకొని తిరగాలి ఊర్లో అని మనం అనుకుంటున్నాం. కానీ ఆ దేవదేవుడి కోరికను పండించే దిశ వైపుగా నా బిడ్డను, నా కొడుకును, నా కూతురును పెంచగలుగుతాను. గర్భఫలం ఆయన ఇచ్చిన బహుమానం కదా అని ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు? ప్రియమైన దేవుని వారల రోజు ఎవరున్నారు? ఆలోచించండి. ఆయన కోరుకున్న ఆలోచన ఏంటో తెలుసా? గర్భఫలాల నుంచి ఆయన కోరుకున్న ఆలోచన ఏంటో తెలుసా? కీర్తనలు చూడండి తల్లి, 4వ వచనం. ఆయన ఆ గర్భఫలాల నుంచి ఆయన కోరుకున్న ఉద్దేశాన్ని మీరు చూడండి. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారుగా ఉండాలనుకున్నాడంటండి. మీకు పుట్టిన పిల్లలు పెరిగి పెద్దవారై దేవుని యొక్క ఉద్దేశాలు ఎక్కడ సమాజంలో లోటైపోయావో, కరువైపోయావో, దేవుడి ఆలోచనలతో సమాజాన్ని నింపేవారుగా యవన కాలమందు పుట్టిన కుమారు బలవంతుని చేతిలో బాణముల వంటి వారుగా లక్ష్యాన్ని గురి చూసి కొడితే లక్ష్యాన్ని ఛేదించే దిశ వైపుగా నీ కుమారుడు, నీ కుమార్తె సాతాను గుండెలను చీల్చేవాడుగా, ఒక వీరనారిగా, ఒక వీరుడుగా, ఒక సంసోనుగా, ఒక సమూయేలుగా, ఒక దావీదుగా,
ఒక ఏలియాగా, ఒక ఎలీషాగా నీ కుమారులు, నీ కుమార్తెలు, ఒక ఎస్తేరులా, ఒక మరియలా నీ బిడ్డలను కూడా నీవు పెంచి పెద్ద చేయాలని ఆ దేవదేవుడు నా చేతిలో ఏమంటాడో తెలుసా? వారు తన అంబుల పదిలో నింపుకొని వాడు ధన్యుడు, అట్టివాడు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించేవారుగా నాకు ఆ గర్భఫలాలను పెంచాలి. బలవంతుడైన ఆ దేవదేవుడి చేతిలో బాణాలుగా ఒక్కొక్కరము ఆయన అంబుల పదిలో మనం ఉండాలి. పలానా ఊరిలో దేవుని ఆలోచనలు కరువైపోయా, దేవుని ఆలోచనలతో ఆ సమాజం లేదా ఆ సమాజాన్ని దేవుని ఆలోచనలతో నింపే ఒక వీరుడిగా, ఆ బలవంతుని చేతిలో ఒక బలమైన ఆయుధంగా నేనుంటాను. 10 మందిని కడతాను, ఒక 100 మందిని నీ వైపు మళ్ళిస్తాను తండ్రి, నా బ్రతుకు కాలంలోని శపథం చేసి ఆ బలవంతుని చేతిలో ఒక బలమైన ఆయుధంగా నేను నిలబడగలిగితే, ఆ బిడ్డను పెంచగలిగితే ఆ పరలోకపు తండ్రి ఎంత ఆనందపడతాడో తెలుసా? ఆ ఆనందం కోసం ఎదురు చూస్తున్నాడండి. గర్భఫలాలను ఇచ్చాడు, కానీ గర్భఫలాలు మన కోసమే పెంచుకుంటున్నాం. మన ఆశయాలు, మన ఆలోచనలు, మన ఆనందాలు, సంతోషాలలోనే మునిగిపోయామో తెలుసా? ఆ గర్భఫలాలు ఎందుకోసమో, ఏ ఉద్దేశం మీద ఇచ్చాడో, ఎందుకు ఇచ్చాడో తెలియని పరిస్థితుల్లో ఈరోజు తల్లిదండ్రులే ఉండిపోతే ఆ పిల్లలను పెంచేది ఎవరు చెప్పండి ప్రేమైన దేవుని వారలారా? ఆ పిల్లలు మన ఒడిలో నుంచి రేపు సమాజంలోనికి ఏ ఆలోచనలతో వెళ్ళిపోతున్నారు, ఎక్కడ వెళ్ళిపోతున్నారు, ఏమైపోతున్నారు, ఏ ఉద్దేశాలతో సమాజం నిండిపోతుంది, సమాజం నింపబడుతుంది మనసుల చేత. దేవుని ఆశయాలు, దేవుని ఉద్దేశాలు ఏమైపోయినాయి? గర్భఫలాలను దేవుడు ఇస్తుంటే ఆ గర్భఫలాలు ఏమైపోయినాయి ఈరోజు? ఇవన్నీ గర్భఫలాలే, దేవుడికి ఇచ్చిన గర్భఫలాలే. మన తల్లిదండ్రుల నుంచి మనం వచ్చాం, కానీ దేవుని కోసం బ్రతికేవారు ఏది? దేవుడి కోసం నిలబడే వాళ్ళు ఏది? 43:7 చదువు మాకు యెషయా గ్రంథం. యెషయా గ్రంథం 43:7. నా మహిమ నిమిత్తము, సుషరా, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, చాలు, నా మహిమ నిమిత్తం ఎందుకు సృష్టించుకున్నాను? వెంకటు మీ భార్యకు ఇచ్చాను, చూశారు? ఎందుకు ఇచ్చాను గర్భఫలాన్ని? ఎందుకు మిమ్మల్ని పుట్టించుకున్నాను? నా మహిమ నిమిత్తం. నాకు మహిమ రావాలయ్యా. నీ పిల్లల నుంచి నీవు మహిమ రావడం ఏంది? నీకోసం పెంచుకోవడం ఏంటి అసలు? నా మహిమ నిమిత్తము, నా మహిమ కోసం నీవు నీ బ్రతుకు, నీ జీవితం. అబ్బా, యోబు పెంచాడండి దేవుడు కోసం చక్కగా. ఆయనకిచ్చిన గర్భఫలాలను చక్కగా దేవుడి కోసం పెంచుతున్నాడు. ఈరోజు ఎవరు తల్లిదండ్రులు దేవుని కోసం పెంచే పిల్లలుగా ఉన్నారు చెప్పండి? చదువులంటూ, పై చదువులంటూ ఎక్కడెక్కడ పంపిస్తున్నారు. పాస్టరు, అరే పనికిరాందిరా, 10 రూపాయలకు పనికిరాడు పాస్టర్ అంటే. పాస్టర్ పిల్లోడు పాస్టర్ కావాలి, కానీ ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ కావాలి, డాక్టర్ కొడుకు డాక్టర్ అయినప్పుడు పాస్టర్ కొడుకు ఏమవుతున్నాడండి? కలెక్టరా, ఇంజనీరా? అంటే పాస్టర్ చేసే ఈ పనికి మాలిందిరా దమ్మెడు ఆముదాని ఉండదు. మరి ప్రపంచంలో అన్నిటికన్నా అతి ప్రాముఖ్యమైన పని ఉంది, చూశారు? దైవ సేవకుడుగా నీవు నిలబడడం అనేది. ప్రపంచంలో అతి ప్రాముఖ్యమైన పదవి, సేవ, పని అని ఉందంటే అది దేవుడి పని. ప్రపంచాలను సృష్టించిన మహోన్నతునికి నీ ఒక ప్రతినిధివి. ఎవరో చేతి కింద మొఖాలు నీళ్ళు తాగడం కాదు, ఎవరో మడుగులెత్తడం, మనుషుల యొక్క ఆధీనంలోనికి వెళ్ళడం కాదు. ఒక మహోన్నతమైన చేతి కింద పనిచేస్తున్న వాడిని నేను, సర్వోన్నతమైన శక్తి కింద ఉన్న సేవకుడిని నేను. ఆ సేవకుడి పనిలో ఉన్నాను, ఆయన కార్యక్రమాలలో ఉన్నాను, ఆయన కార్యక్రమాలను సమాజానికి వ్యాప్తి చేస్తున్నాను. ఆయన ఎంత గొప్పవాడో, ఆయన మన కోసం చేసిన సేవలు, మేలులు ఎంత విస్తారమైనవో, బహు లెక్కలేననివి అవి. ఆ దేవుడి పనివాడిని నన్ను, ఆ దేవుడి సేవకుడిని చెప్పుకోవడం సిగ్గు. సేవకుడువా చెప్పుకోరండి, అన్ని క్వాలిఫికేషన్స్ పెట్టుకుంటారు. ఒక సేవకుడుగా పెట్టుకునే నీవు అన్ని క్వాలిఫికేషన్స్ పెట్టుకొని ఇంత 3 పెట్టుకుంటారండి తోక. ఎందుకు? ఒక సేవకుడిగా అని చెప్పుకోవడం నీకు సిగ్గా? లోకాన్ని అన్నీ తట్టించుకుంటాడు, ఇది నా లేవలని. దేవుడి సేవకుడు అంటేనే నీవు ఒక ప్రాముఖ్యమైన స్థితినిది. ఆలోచించారా? అటువంటి స్థితిని ఈరోజు మర్చిపోయావు.
కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, యోబు తన పిల్లల్ని ఎంత చక్కగా పెంచాడో 5వ వచనంలో చూడండి. మొదటి అధ్యాయం 1:5వ వచనంలో ఎవరు పెంచుతున్నారండి ఈరోజు? వారి ఇంది దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు ఒకవేళ నా కన్న తండ్రి అయిన దేవదేవుడి మనసును నొప్పించారేమో అని, తమ హృదయములలో నా తండ్రిని దూషించారేమో అని వారిని పిలువనంపించి, ఆ కుమారులను పిలువనంపించి, 7 కుమారులు 3 కుమార్తెలను వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తం అండి, అందరి నిమిత్తం ఒకటి కాదు, ఒక్కొక్కరి నిమిత్తము దహన బలిని అర్పించుచూ వచ్చాను. యోబు నిత్యము అలాగు చేయుచుండను. ఒక్కరోజు చేసిన పని కాదు అది, నిత్యము. నీ కొడుకుని దేవునిలో పెంచుతున్నావా? దేవుడిని ప్రార్థనలో కూర్చోబెట్టావా? దేవుని ఆలోచనలు ఏమైనా చెప్పావా? దేవుని పరమార్థం ఏమైనా ఎక్కించగలిగావా? నేను పెరిగి పెద్దోడైన తర్వాత దేవుని మహిమ నిమిత్తం నా బ్రతుకు, దేవుని మహిమార్థమై నా చదువు, నా దేవుని మహిమార్థమై నా యొక్క చదువు కానీ, సేవ డ్యూటీ కానీ, ఉద్యోగం కానీ, అది ఏదైనా నా తండ్రి మహిమార్థమని బ్రతికే విధంగా నీ కొడుకును తీర్చిదిద్దయ్యా. ఇక నుంచి వెళ్ళిపోవాలి నీ కుమారుడు సమాజంలోనికి, నీ ఒడిలో నుంచే దేవుని మాటలతో అటువంటి బిడ్డగా తీర్చిదిద్దవలసిన బాధ్యత మీ మీద ఉంది. నేను ముగించేస్తున్నాను. చివరి మాటగా సామెతల గ్రంథం 22:6 వచనం. అది ఎప్పుడు తెలుసా నువ్వు చేయవలసిన పని? నీ మాట వినే టైంలోనే, నీకు వంగే దశలోనే, మొక్కై వంగనిది మానైతే వంగునా, మొక్కగా ఉన్నప్పుడే ఆ మొక్కని ఎలా పెంచాలో, ఎలా తీసుకుపోవచ్చండి. మానైన తర్వాత అది వంగుతుందా? వంగదండి. గట్టిగా వంపితే ఏమవుతుంది? ఇరిగిపోతుంది, తిరగబడతాడు. ఎప్పుడు పెంచాలి వాడిని? పెంచే వయసులోనే పెంచు. ఒక 15 సంవత్సరాలు నేను తర్వాత దేవుని కోసం బ్రతుకుతావా అంటే ఏమంటారు తెలుసా? దేవుడు లేదు, దయ్యం లేదు, అంతా కొట్టిదే, నీకు పని లేక ఒక బైబిలో ఒక బ్యాగ్ వేసుకొని తిరుగుతున్నావు అంటాడు. అంటలేరండి? ఎంతమంది అంటలేరండి? అంత ట్రాష్ డాడీ. ఎందుకు? వాడికి నేర్పిన చదువు అలా ఉంది. అంత ట్రాష్. ఈ సృష్టి అలా ఏర్పడ్డది అంతే. దానంతా కదా పని చేస్తుంది. విమానం అదంతా కదే వెళ్తుంది, దాంట్లో డ్రైవర్ లేడు. రైలు అదంతా కదే వెళ్తుంది, దాంట్లో డ్రైవర్ లేడు అని అంటావా? అనవు. అక్కడ ఈ సృష్టి అదంతా కదే తిరుగుతుందా? 1,11,600 కిలోమీటర్ల స్పీడ్తో ఎవరు తిప్పుతున్నారే? ఒక పచ్చి ముద్ద భూగోళం, ఒక శూన్య మండలంలో వేలాడబడిన ఈ ఒక పచ్చి ముద్ద, ఎన్నో వేల టన్నులు ఉన్న ఆ భూగోళము మహాస్పీడు గంటకు 1,11,600 కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతుంటే ఆ వేగం ఏమైనా సౌండ్ వినపడుతుందండి మీకు తిరుగుతున్నట్టుగా? చిన్న బైక్ వెళ్తే ఆ సౌండ్ ఎర్ర బాబు తట్టుకోలేరు అంటాం. భూమి తిరుగుతున్నట్టు సౌండ్ వస్తుందమ్మా ఎవరికైనా? కదులుతుందా? ఏమండి, కదులుతుంటే ఎట్లా ఉంటుందండి పరిస్థితి? మన ఇంట్లో ఒకతోనే ఎగిరిపోయి, మన ఒకతోనే ఎగిరిపోయి రోజు దేలాడుకునే పని. ఆ స్పీడ్లో ఒకరు వెళ్ళిపోయి బురుగులలో పడితే, ఒకడు వెళ్ళిపోయి సాధనాలు పడితే, మళ్ళీ అందరం దేవులాడుకొని అంటే ఎత్తుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చుంటే మళ్ళీ మరుసటి రోజు ఎక్కడో పడిపోతే ఎలా ఉంటుంది ఆ స్పీడ్కు? ఏమండి, ఎక్కడ ఉన్న ఇల్లు అలానే ఉందండి. కదిలినా ఏమన్నా భూమి తిరిగి పలిగిపోతున్నాయి అని అంటావా? ఏంట్రా బాబు, నాకు టైం లేదు కానీ ఏంటయ్యా ఇది విచిత్రం ఇంత? దేవుడు అంటే ఏమనుకున్నారండి అసలు? చూడండి ఏమంటాం, ఆయన బాధ చూడండి. బాలుడుగా ఉన్నప్పుడే అందుకే గర్భఫలాన్ని నీకు ఇస్తున్నాను, నీ కడుపులో పెట్టాను, బిడ్డను పెట్టాను, బిడ్డ భూమి మీదకి వచ్చింది. ఇంకా అనుకుంటే కడుపులోనే దేవుని బీజాలు పడాలి, గర్భంలోనే పడాలి దేవుని మాటలు. ఆ గర్భంలో ఉన్నప్పుడే తల్లి దేవుని మాటలు వినగలగాలి. ఆ సంకేతాల కోసం ఆ శిశువు ఎదురు చూస్తుంటుంది. బాలుడు నడవవలసిన త్రోవను బాలుడుగా ఉన్నప్పుడే ఆ నడవవలసిన త్రోవను వానికి నేర్పము. వాడు పెద్దయినప్పుడు అలా నువ్వు పెంచగలిగితే వాడు పెద్దయినప్పుడు దాని నుండి తొలగిపోడు. ఎవరు ఈ మాట చెప్పింది? ఎవరండి? తొలగిపోడని చెప్పిన మాట ఎవరు? చెప్పరు. చెప్పండి సార్, ఎవరు చెప్పారు? దేవుడు. తొలగిపోడు అన్నాడంటే తొలగిపోడు అంటే తొలగిపోయే విధంగా తొలగిపోని విధంగా నువ్వు పెంచగలిగితే తొలగిపోడు. తొలగిపోతున్నాడంటే పెంచవలసిన పద్ధతిలో పెంచలే.
దేవుడు అన్న మాట చూడు ఎంత బాగుందో. నువ్వు ఏమిన్నో ఏం రాసుకున్నావు ఇన్ని రోజులు. బాలుడుగా ఉన్నప్పుడు వాడు నడవవలసిన త్రోవను వానికి నువ్వు నేర్పిస్తే గానా వాడు పెరిగి పెద్దవాడైతే దాని నుండి ఇక తొలగిపోడు. 10 మందిని కట్టగలుగుతాడు, 10 మందిని నిలబెడతాడు, 10 మందికి ఆశ్రయం ఇస్తాడు, 10 మందికి నీడనిస్తాడు, 10 మందిని చల్లగా దేవుని పాదాల ముందు నిలబెడతాడు తప్ప వాడు 10 మందిలో వాడు కలిసిపోయేవాడు కాడు. వాడి ఆలోచనలే వేరే ఉంటాయి. ఇంకా ఎక్కడ కూర్చున్నా దేవుని ఆలోచనలు, దేవుని ఉద్దేశాలు. వాడి చదువులో కూడా ఏదో దేవుని కోసం సాధించాలి, ఏదో చేయాలి దేవుని కోసం అని ఒంటరిగా ఏదో ఆలోచిస్తుంటాడండి. 10 మందిలో తిరగడు వాడు, 10 మందిలో ఉండడు, అందరిలా ఉండడు, అందరిలా స్నేహం చేయడు. వాని ఆలోచనలే ప్రత్యేకంగా ఉంటాయి. ఎందుకు నీ ఒంటరిగా ఉంటావు, ఇలా ఉంటావు? ఏదో పరసంబంధమైన ఆలోచనలు. ఈ చదువు చదివి ఏది త్వరగా ముగించుకొని నా తండ్రి పనిలోనికి నేను వెళ్ళిపోవాలి, నా తండ్రి మహిమార్థమై ఈ చదువుతున్నాను, నా తండ్రి మహిమార్థమై డ్యూటీ చేయగలగాలి. ఆ టైంలోనే మీరు చేయండి. లాస్ట్ హెచ్చరిక తల్లిదండ్రులుగా మీకు, లాస్ట్ హెచ్చరిక తల్లిదండ్రులుగా మీకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:4, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచండి. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక. భయంకరమైన పరిస్థితిలోనికి, కోపంతో ఊగిపోతున్న పరిస్థితిలోనికి ఎందుకు వెళ్ళిపోతున్నారు ఈరోజు యవ్వన బిడ్డలు? దేవుడి వాక్యం లేక. మీ పిల్లల కోపం రేపక ప్రభు యొక్క శిక్ష అన్నాడు ఇక్కడ. శిక్ష భయాన్ని లేపుతుంది, శిక్ష భయాన్ని పుట్టిస్తుంది, బోధ భక్తిని నేర్పిస్తుంది. ప్రియులారా, శిక్ష దేవుని యొక్క శిక్ష కాదు అది, శిక్షణ. తండ్రి బెత్తంతో కొడుతున్నాడంటే శిక్షిస్తున్నట్లు కాదు, శిక్షణలో పెడుతున్నాడు. బెత్తంతో కొడుతున్నావు అంటే అర్థం ఏంటి? వాన్ని శిక్షిస్తున్నావు కాదు, శిక్షణలో పెడుతున్నావు, దారిలో పెడుతున్నావు. ఇక్కడ కూడా ఏమన్నాడు తెలుసా? శిక్ష భయాన్ని రేపుతుంది, బోధ భక్తిని నేర్పుతుంది. ఈ రెండిట్లో నీ బిడ్డను పెంచు. పెరిగి పెద్దవాడైతే దాని నుంచి తొలగిపోడు. లేకపోతే 23:7 వచనంలో లూకాసు వార్త, గొప్ప జన సమూహమును, లూకాసు వార్త 23:27 వచనం, గొప్ప జన సమూహమును ఆయన గురించి రొమ్ము కొట్టుకొనొచ్చు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయన ఎమ్మడించిరి. యేసుక్రీస్తు ప్రభుల వారు శిల్వ ఘట్టములో ఇది జరుగుతున్న సంఘటన. యేసు వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడువుడి అంటున్నాడండి. మీ పిల్లల బ్రతుకులు బాలేవు, మీ బ్రతుకులు బాలేవు, నా గురించి ఎందుకు ఏడుస్తారు? నేను చనిపోయి మళ్ళీ తిరిగి లేస్తాను. మీ గురించి, మీ పిల్లల బ్రతుకుల గురించి భూమి మీద ఏడవండి. ఎందుకంటే పరలోకపు తండ్రి మీ బ్రతుకుల గురించి ఏడుస్తున్నాడు. ఇచ్చిన గర్భఫలాలు దేవుని కోసం పెరగట్లేదు కాబట్టి ఈ పిల్లల గురించి మనోవేదనతో దుఃఖంతో తలడిల్లిపోతున్న కన్న తండ్రి కన్నిటిని తూర్చే పిల్లలుగా మీరు ఉండాలంటే మీ పిల్లల కోసం ఏడవండి, మీకోసం ఏడవండి. ఇప్పుడు మీ పిల్లల కోసం, మీకోసం ఏడవకపోతే రేపు ఇద్దరు కలిసి నరకంలో ఏడవలసిన పరిస్థితి. అక్కడ రాకముందే ఇక్కడనే ఏడవండి, అదేదో ఏడ్చేది. ఎందుకంటే రేపు అక్కడ వెళితే ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఏడుస్తారు. ఒక విషయం చెప్పాలా, ఒక బుడ్డోడు ఒక గుడ్డు ఎత్తుకొచ్చాడంటండి. గుడ్డు ఎత్తుకొచ్చినప్పుడు తల్లి ముగించేస్తా, ఇంకా ఆకలి నాకు కూడా అవుతుంది. తల్లి అప్పుడు అరే ఏం కూర చేయాలో అనుకున్నాను, గుడ్డు ఎత్తుకొచ్చినావు కదా నాన్న, గుడ్డి కర్రీ చేద్దాం అనుకున్నదంట. ఆనందపడిపోయిందంట. ఏం కర్రీ చేయాలో అనుకున్నా, గుడ్డు ఎత్తుకొచ్చావు, 2 గుడ్లు తెచ్చావు, గుడ్డు కర్రీ చేసేస్తా అన్నదంట. అబ్బో 2 గుడ్లు తీసుకొస్తే మా అమ్మ ఇంత సంతోషపడిపోతుంది అనుకున్నానంట. మా అమ్మ సంతోషపడిపోతుందంటే మా అమ్మకు ఏదో ఈ 2 గుడ్లు తెస్తే ఇంత సంతోషపడిపోయిందంటే ఇంకా ఎంత సంతోషపోతుంది, ఇంకా ఎంత సంతోషపడిపోతుంది, ఇంకా పెద్ద పెద్ద చేస్తే అనుకున్నాడు. 2 గుడ్లు తెచ్చిండు కదా, ఈసారి ఏం చేయాలి తెలుసా? కోడిని ఎత్తుకొని వచ్చిండట. అరే నాన్న ఏం కర్రీ చేయాలనుకున్నా, ఇప్పుడు చికెన్ కర్రీ చేసుకుందాం ఈరోజు అనుకున్నాడంట. అమ్మ సంతోషాన్ని పెంచడానికి, అమ్మ సంతోషపడుతుంటే ఆ సంతోషాన్ని చూస్తున్న కొడుకు అమ్మను సంతోషపరచడంలో ఇంకా 1-2 ఎన్నెన్నో నేరాలు ఘోరాలు చేసి లాస్ట్కు ఉరికమ్మం ఎక్కిండంట. ఉరికమ్మం ఎక్కిన కొడుకు ఏమని కోరిందంట తెలుసా?
అరే నీకు ఏమైనా కోరిక ఉందంటే అడుగుతారు కదా, ఉరికమ్మ ఎక్కి ఉరి తీసేటోని. నాకు కోరిక ఉంది సార్. ఏంది కోరిక? మా అమ్మను పిలవండి అన్నాడంట. అమ్మను పిలిచి దగ్గరికి రానాడంట. దగ్గరికి పిలిచి ఒక్కటి లాగి చెంపేటు కొట్టాడంట. లాగి చెంపేటు కొట్టాడు. ఏంట్రా నన్ను కొడుతున్నావు అంటే, ఈ దెబ్బ నేను గుడ్డు తెచ్చినప్పుడే కొట్టింటే ఈరోజు ఈ ఉరికంబం ఎక్కేవాడిని కాను, ఉరి తీయాల్సింది ఏమైనా సార్ అని చెప్పిండంట. ఒకసారి ఆలోచించండి ప్రియులారా, ఇది చాలామంది సేవకులు వాడుతున్న మాట. ఇది సందర్భం వచ్చింది నేను చెప్తున్నాను, ఆలోచించండి. చిన్నప్పుడు పిల్లల చేష్టలను మీరు గమనించి చక్కగా దేవుని కోసం, దేవుని ఆలోచనలతో, దేవుని ఉద్దేశాలతో పిల్లలను పెంచుకొని గర్భఫలం ఆయన ఇచ్చిన బహుమానం, ఆ గర్భఫలం ఆయన కోసం పెంచాలి. ఈ ప్రకృతిలో సమస్తాన్ని అనుభవించి మనకు, మన తల్లిదండ్రులకు మనల్ని గర్భఫలాలుగా ఇచ్చాడు, వాళ్ళ తల్లిదండ్రులకు గర్భఫలాలుగా ఇచ్చాడు. ఈ సమాజం అంతా 850 కోట్ల మంది దేవుని గర్భఫలాలు. ఈ గర్భఫలాలన్నీ దేవుని కోసం పండేవిగా, దేవుని సంకల్పాన్ని పూర్తి చేసేవిగా, బలవంతుని చేతిలో బలమైన ఆయుధాలుగా ఉండాలని ఆ పరలోకపు తండ్రి ఎదురు చూస్తున్న ఆ కోరికను పెంచే దిశ వైపుగా మన పిల్లలను పెంచి పెద్ద చేసి ఆయన చేతిలో పెడదాం. తలలో ఉంచండి. చిన్న ప్రార్థనతో సెలవు తీసుకున్నాం.